ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా అందరూ? అయితే మరి ఒక శుక్రవారం ఆరాధనలో ప్రభువు సన్నిధిలో మనమందరము కూడా ఈ వీడియో ద్వారా దేవుని వాక్యమును విని ప్రభువునందు బలపరచబడడానికి మనమందరం కూడుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మరి ఒక శుక్రవారం దినాన్న నీ పాద సన్నిధిలో ఇలా వీడియో ద్వారా బిడ్డలతో నీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఒకసారి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దీనుడను ప్రభువా, ఎన్నిక లేనివాడను. నా జ్ఞానం ఏదో, నా బుద్ధిహీనత ఏదో, నా బలము ఏదో నేను ఎరుగుదును. అన్ని విషయాలలో కూడా దేవా ఎన్నిక లేని వాడను. అయినా నన్ను మీరు మరుగుపరిచి దేవా నీ పరిచర్యలో నన్ను నిలువబెట్టి వాడుకుంటున్న నీ కృపకు నన్ను నేను అప్పగించుకుంటూ ఈ స్థలంలో నిలువబడుచు ఉంటుండగా నన్ను మీరు వాడుకోండి. దేవా, నా జ్ఞానముతో బిడ్డలతో మాట్లాడినట్లయితే ఏదో కొంత సమాచారం బిడ్డలు నేర్చుకోగలుగుతారేమో, లేక లోక జ్ఞానముతో నేను మాట్లాడితే కొంత విజ్ఞానం ప్రజలకు అందుతుందేమో. కానీ వాటి వలన వారి ఆత్మలకు, వారి పాపములో బంధింపబడిన హృదయాలకు ఏమీ ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మతో మమ్మలను సంధించి మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడితే మా హృదయములలోనున్న పాపము నుండి విడుదల పొంది ప్రజలు రక్షించబడతారు. గనుక నా జ్ఞానం ద్వారా కానీ లోక జ్ఞానం ద్వారా కానీ నీ వాక్యాన్ని ప్రకటించడానికి గాక నీ పరిశుద్ధాత్మ యొక్క దేవాశక్తి ద్వారా నన్ను నిలువబెట్టి మీరు వాడుకోండి ప్రభువా. దేవా, నీ వాక్యం ద్వారా ప్రజల హృదయాలు మార్పు చెందాలి. నీ వాక్యము ప్రజల హృదయాలలో దేవా క్రియ జరిగించాలి. తండ్రి, అలాంటి నీ మాటలు మాకు నేర్పించండి. దీనుడను అయోగ్యుడను నన్ను మీరు దేవా బలపరిచి నీ మహిమ కొరకు నిలువబెట్టి వాడుకొనమని, వినుచూ ఉన్న ఈ విధంగా చూస్తూ ఉన్న బిడ్డలందరినీ కూడా దేవా మీరు సంధించమని, మహిమ పొందమని ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వారంలో దేవుడు తన అపారమైన కృపచేత దుష్టుడు మనలను ఎంతో బాధించాలని ఒక గొలియాతు వలె మన మీద పడి మనలను పాడు చెయ్యాలని చాలా ప్రయత్నం చేశాడు. ప్రియులారా, గత ఆదివారం దినమందు మన ప్రియ సహోదరి ఒకరు గృహంలోనికి దిగడానికి ప్రార్థనా సహాయాన్ని కోరుకోగా ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థించే సమయంలో ఆ సహోదరి కొంతమంది తన యొక్క ఇంటి వారిని, అలాగే ఆ యొక్క పరిసరాలలో ఉన్నటువంటి బిడ్డలను కూడా తన ఇంటికి పిలుచుకుని రావడం జరిగింది. ఆ స్థలానికి మన సహవాసంలో ఉన్న సహోదరులు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంలో ఆ బిడ్డలు ఇల్లు లేక అనేక నెలలుగా ఆ తల్లి విధవరాలు, అలాగే తన కుమార్తె కూడా విధవరాలే. ఆ విధవరాళ్ళిద్దరూ కూడా ఎవరింట్లో పడుకుంటున్నారో, ఎలా వాళ్ళు బాధ అనుభవిస్తున్నారో అని ఆ బిడ్డలు ఈ సమయంలో ఇంట్లోనికి దిగుతాము, ప్రార్థన చెయ్యండి అని అంటే నేను ప్రార్థన చేయటానికి ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క పరిస్థితిని నేను గ్రహించుకొని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏదో ఆరాధన ఏర్పాటు చేస్తున్నట్లు, నేనేదో ప్రభుత్వ విధులకు భంగం కలుగు చేస్తుండనట్లు
నేనేదో తప్పు చేస్తుండినట్లుగా మరి మన మీద ఒక చెడ్డ సమాచారాన్ని పుట్టించి మన మీద ఒక కేసును బనాయించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను దావీదు పక్షంగా ఉండి దేవుడు విడిపించినట్లుగా మనలను అలాంటి భయంకరమైనటువంటి విపత్తు నుండి మన నుండి మనలను తప్పించాడు అని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మన పరిచర్యను గూర్చి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మన పరిచర్య యథార్థవంతమైన పరిచర్య. మన పరిచర్య యథార్థవంతమైన పరిచర్య. మరి మన పరిచర్యలో ఏదైనా ఒక దేవునికి విరోధమైనది కానీ, లేక ప్రజలను తప్పు మార్గంలో నడిపించేది కానీ, లేకపోయినట్లయితే తప్పుడు సమాచారము ద్వారా లేకపోయినట్లయితే ఇక్కడ పని జరగడం కానీ ఏది ఏనాడు జరగకుండగా దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి యథార్థమైన పరిచర్యలో దేవుని బిడ్డలారా, సాతానుడు మనలను పాడు చేయాలని ఎంచాడు. దావీదు పక్షంగా ఉండి నేను యుద్ధము చేస్తానని చెప్పినట్లుగా మన పక్షంగా దేవుడే గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. కనుక దుష్టులైనటువంటి వారి విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయంలో దేవుని యొక్క సేవకుల విషయమై కలిగినటువంటి ఈ ఇబ్బందిలో దేవుని బిడ్డలైన మీరందరూ కూడా కలవరపడ్డారు, కలత చెందారు. ఫోనులు చేసి ఎంతగానో మీ యొక్క బాధను నాతో చెబుతూ ఉండినప్పుడు నా హృదయం కూడా ఎంతో ఆదరించబడింది అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిచర్యలో ఎప్పుడూ కూడా ఒక యథార్థవంతమైనటువంటి మాటే మనము కలిగి ఉంటాము. యథార్థమైనటువంటి పనియే మనము చేస్తాము. గనుక మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఈ పరిచర్య కొరకు మీరు భారము కలిగి ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఆ నూతనముగా చిన్న ఒక గది కలిగినటువంటి ఒక రేకుల షెడ్ వేసుకున్నారు ప్రియులారా. ఆ బిడ్డలు కూడా గృహములో సుఖముగాను నెమ్మదిగాను ఏ ఇబ్బంది లేకుండా ఉండునట్లుగాను ఆ బిడ్డల కొరకు కూడా మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. రండి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం ద్వారా మన హృదయాలను బలపరుచుకోవడానికి, దేవుని మాటలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ సందర్భంగా పరిశుద్ధ లేఖనాన్ని మనము చదువుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ ఉన్న ప్రతివారు కూడా తెరిచి ఈ భాగాన్ని మీ ముందు ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ గ్రంథంలో 3000కు పైచిలుకు ప్రశ్నలు పరిశుద్ధ గ్రంథంలో ఉండినట్లుగా మనం తెలుసుకోగలం. 3000కు పైనే ప్రశ్నలు దేవుడు వేసినవి, ప్రవక్తలు వేసినవి, ఒక వ్యక్తిని అడిగినవి, ఇలా ఎన్నో విధాలుగా 3000కు పైగా ప్రశ్నలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ దేవుడు ఎందుకు ప్రశ్నలు వేస్తాడు అనే దాన్ని మనము తెలుసుకోబోతాము. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న వేసినప్పుడు మనిషి ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనే దాన్ని కూడా మనం తెలుసుకోవడానికి మనం పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలామంది ప్రశ్న వేస్తే, ఎవరినైనా ప్రశ్న మనము అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒకవేళ ఎవరినైనా ప్రశ్న వేశాము అనుకోండి, వాళ్ళు అంటారు, హాస్పిటల్స్ ఖాళీగా ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళి చూపించుకోలేకపోయావా అంటారు. ఆ ప్రశ్న అడిగిన వాళ్లకు ఏమైపోతుందో తెలీదు అన్నట్లుగా ఉంటుంది ఆ యొక్క ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యొక్క ప్రశ్నలకు సమాధానాలు రావు సరిగదా,
తిరిగి ప్రశ్న వేస్తూ ఉంటారు, ఎదుటి వారిని కలవరపరచే విధముగా. అలాగే బైబిలులో కూడా అలాగనే ప్రశ్నలకు సమాధానము చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆదామును దేవుడు ప్రశ్న వేశాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని. అంటే ఆదాము దేవుడు అడిగిన ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా సరిగా చెప్పలేదండి. ప్రియులారా, అంతేకాదు కయ్యీనును కూడా దేవుడు ప్రశ్న వేశాడు, కయ్యీనా మీ తమ్ముడు ఏడి అన్నాడు. అంటే ఆ యొక్క కయ్యీన్ అంటున్నాడు, మా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అన్నాడు. అంటే చాలామంది ప్రశ్నలకు సమాధానము చెప్పకుండగా ప్రశ్నకు మరి ఒక ప్రశ్నను వేసేవాళ్ళుగా ఉంటారు. ఎందుకు దేవుడు మానవులమైన మనలను ప్రశ్న వేస్తూ ఉన్నాడట అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎందుకు ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడట ఆయన బిడ్డలమైన మనలను అంటే, మన యొక్క యథార్థత తెలుసుకోవడానికి, మనము ఎంత యథార్థముగా బ్రతుకుచున్నాము అంటే మన యొక్క యథార్థత మన మాట ద్వారా దేవుడు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే కదా హృదయము నిండి ఉండిన దానిని బట్టి నోరు మాటలాడుతుంది అని. అందుకని దేవుడు హృదయము యొక్క స్థితిని తెలుసుకోవాలని ఆయన నోటి ద్వారా సమాధానాన్ని అడుగుచూ ఉన్నాడన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు అనబడినటువంటి ఒక స్త్రీ ఒకనాడు తన యజమానురాలి యొద్ద నుండి పారిపోతూ ఉంది. పారిపోతూ ఉండినప్పుడు ఆమెను దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెను అడుగుతూ ఉన్నారు, హాగరు ఎక్కడ నుండి వచ్చుచున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగారు. అడిగితే హాగరు ఆ యొక్క దూతతో ఎంత చక్కని సమాధానం చెప్పిందో తెలుసా, నేను ఎక్కడికి పోతే నీకెందుకు, నన్ను అడగడానికి నువ్వెవడవు అన్నట్లుగా కాకుండా తన యజమానురాలి యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను అని తన యజమానురాలిని తక్కువ చేయకుండా తాను ఒక దాసిని అని చెప్పడానికి కూడా సిగ్గుపడకుండా తాను ఒక తప్పు చేయటం మూలంగా నా యజమానురాలు నన్ను తరిమివేసింది అని చెప్పడానికి కూడా తన హృదయములో జరిగినటువంటి విషయాన్ని నోరారా చెప్పడానికి ఆమె ఏమాత్రము కూడా వెనుకాడలేదండి. ఆ ఒక్క సమాధానాన్ని బట్టి ఆగరు యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క సమాధానాలు ఎలాగుంటూ ఉన్నాయి? మనము ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే దానికి ఎలాంటి సమాధానాలు చెబుతూ ఉన్నాం? ఆ మధ్య ఒక సహోదరుడు నాకు ఒక స్థలములో తారసపడ్డాడు, అంటే కలిసిన తరువాత అతడు నాతో కొన్ని మాటలను ముచ్చడించుకుంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్యాంకుకి వెళ్ళాను అన్నాడు. అవునా, మంచిది అనేసి నేను అంటూ ఉంటే ఈ మధ్య మనకి బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేకపోతేనట గవర్నమెంటు మనకి డబ్బులు వేస్తుందట అన్నాడు. అయ్యో, మరి నీకు డబ్బులు ఉన్నట్టున్నాయి కదా అని అంటే, అవి తీసేసుకోవడానికే వెళ్ళాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకొక మాట అన్నాడు, మనకి కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదంట, ఎక్కువ వస్తే కూడా మనకి గవర్నమెంట్ ఏమీ ఇవ్వదంట అన్నాడు. అయ్యో, కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా ఉంటే మరి ఏమీ వాడుకోమా అనేసి అన్నాను నేను. అలాంటి ఏమైనా ఉంటే కూడా మనకి గవర్నమెంట్ ఏది ఇవ్వదంట అన్నాడు. మరి ఒక మాట చెప్పాడు, బండి కూడా ఉంటే మనకి ఏది ఇవ్వదట అని అన్నాడు. అయితే మరి బండి కూడా లేకుంటే ఎలాగా అంటే, నాకున్న బండి అమ్మేశాను అన్నాడు. అయ్యో, ఎంత విచిత్రమైనటువంటి సమాధానాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా పొందుకోవడానికి ఎవరైనా ఇస్తారు అంటే కూడా దేవుని బిడ్డలమైన మనము ఒక అబద్ధికులంగా ఉండకూడదు. ప్రియులారా, ఏమో లోకంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో కానీ దేవుని ప్రజలమైన మనము, క్రీస్తు సహవాస సంఘ బిడ్డలమైన మనము అబద్ధికులముగా కానీ యథార్థత లేని వారముగా కానీ మనలో ఎవ్వరూ ఉండకూడదు. ఒకవేళ నీవు యథార్థత లేనివాడవు అయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కయ్యను దేవుని యొక్క మాటకు సరి అయిన సమాధానము ఇవ్వలేదు.
దేవుని ఎదుట యథార్థమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండడానికి కయ్యను ఇష్టపడలేదు. ఈయనకెందుకులే మనం చెప్పడం సమాధానం, ఈయనకంత చెప్పుకోవాలా అనుకున్నాడు దేవుడు అడిగితే. అతడు దేవుని ఎదుట యథార్థమైన మాట పలకని కారణాన అతనిని దేవుడు ఏం చేశాడో తెలిసినా, అతడు చాలా మంచి వేటగాడే. అతడు చాలా విషయాలు తెలిసినటువంటి వాడే. అయినా సరే కానీ దేవుడు అతన్ని శాపగ్రస్తమైన వానినిగా చేసేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములాడో యథార్థతను కోల్పోయో మనము ఎన్ని సంపాదించుకున్నామని తృప్తి మనము పడుతూ ఉండినా దానిని ఆశీర్వాదకరముగా దేవుడు చేయడు. గనుక మనము యథార్థవంతులముగానే ఉండడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కూడా సత్యమును మాటలాడేటువంటి వారముగానే ఉండాలి. అంతేకాని ఎవరైనా ఏదైనా ఇస్తాను అని అన్నారు అంటే అబద్ధమైన వాటిని మనము జోడించి, అబద్ధాలను మనము చెప్పి, మనము అలాంటి వాటిని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నాలు చేయకూడదు అని ప్రభువు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మోషేను అడుగుచూ ఉన్నాడు దేవుడు. ఏమని అడుగుచున్నాడంటే, మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు. అడిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చక్కని సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడో తెలిసిన, నా చేతిలో ఉన్నది కర్ర అన్నాడు. అంటే మోషే చాలా యథార్థముగా ఒప్పుకున్నాడు. మోషే యథార్థముగా ఒప్పుకున్నాడండి. ఎంత యథార్థముగా చెప్పాడో తెలిసినా, నీకు కనబడడం లేదా? నీకు కళ్ళు లేవా అని తిరిగి ప్రశ్నించలేదండి. ముక్కు ఎక్కడ ఉంది అని అడిగితేనట ఇలా ఏదో చుట్టూ తిప్పి చూపించారట అన్నట్లుగా మోసే చెప్పలేదండి. వెంటనే అంటున్నాడు, ప్రభువా నా చేతిలో ఉన్నది కర్రేనయ్యా అన్నాడు. మోషే యొక్క ఆ యథార్థమైన హృదయముతో మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి, ఆ ఒక్క కర్ర చాలయ్యా నిన్ను గొప్ప వానిగా నేను ఎంచుకోవడానికి అనుకున్నాడు దేవుడు. నువ్వు చెప్పిన ఆ ఒక్క యథార్థమైన సమాధానము నిన్ను ఎంతటి వానిగా చేయటానికి నన్ను పురుకొల్పిందో తెలుసా అన్నట్లుగా దేవుడు ఆ ఒక్క కర్ర చాలు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలిసిన, ఆ ఒక్క కర్ర ద్వారా ఐగుప్తు దేశమంతా కూడా తెల్లవారేసరికి మోషే ఎక్కడున్నాడు తీసుకుని రండి త్వరగా, మోషే రాబాబు నువ్వు వచ్చి మాకున్న ఈ ఇబ్బందిని తొలగిస్తే మేము నీ మాట ప్రకారంగా చేస్తామని ఐగుప్తులోనున్న రాజు సహితము కూడా తెల్లవారేసరికి మోషేని వెతుక్కునేలాంటి ఒక గొప్ప వ్యక్తిగా ఐగుప్తు దేశంలో మోషేను దేవుడు నిలువబెట్టాడు. దేని ద్వారా చేశాడో ఆ కార్యాలన్నీ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేతిలో యథార్థముగా చెప్పినటువంటి సమాధానము చెప్పినటువంటి ఆ కర్ర అనే మాటను బట్టే మోషేను దేవుడు అంత గొప్పవానినిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి 10 అద్భుతాలు కూడా ఆ కర్రను బట్టే దేవుడు జరిగించాడు. ప్రియులారా, అంతేకాదు ప్రియులారా, ఆయన ఒకనాడు ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గర నిలవబడవలసిన పరిస్థితి వచ్చింది. ఎర్ర సముద్రాన్ని చూస్తే ఎవరికైనా ఘోషిస్తున్నటువంటి ఆ ఘోష ఎవరి గుండెలకైనా సరే కానీ భయాన్నే కలుగు చేస్తూ ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి సముద్రాన్ని కొందరే చూడగలుగుతారు. చాలామందికి సముద్రము అని చదువుతారేమో కానీ, మాట వింటారేమో కానీ, నిజముగా ఆ మహాసముద్రం అస్సలు వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయులకు కూడా ఈ సముద్రము అనేటువంటిది వాళ్ళు చూసి ఉండకపోవచ్చునేమో. అలా కొంతమంది ఎవరో చూసి ఉండొచ్చు కానీ నిజముగా స్త్రీలు పిల్లలు ఆ యొక్క మహాసముద్రాన్ని వాళ్ళు చూసి ఉండకపోవచ్చును. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ స్థలానికి వచ్చినప్పుడు ముందు సముద్రము, ఈ వెనుక ఆ యొక్క ఐగుప్తు యొక్క సైన్యము పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకి ఏమి చెయ్యాలో తెలియలేదు. మోషే, ఇన్ని అద్భుతాలు చేశావు కదా ప్రభువా ఈ ఒక్క కర్ర ద్వారా,
ప్రభువా, ఈ కర్రే నా దగ్గర ఉంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నట్లుగా దేవునికి మొర్రపెట్టాడు. ఓ, నీకు ఆ ఒక్క కర్ర ఉంటే చాలు, నీవు యథార్థముగా నీ హృదయం నాయందు ఉన్నది గనక ఆ కర్ర చాపు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుని యొక్క ప్రార్థన దేవుడు ఎంత త్వరగా ఆలకిస్తాడో తెలుసా? అందుకే దేవుని బిడ్డలమైనటువంటి మనము యథార్థవంతులముగా ఉండాలి. ఆ మోషే అక్కడ నా చేతిలో కర్ర ఏమీ లేదు, లేకపోయినట్లయితే నా చేతిలో ఏముందో నీకు కనబడదా, నీకు తెలియదా, నీవు సమస్తము ఎరిగిన వాడవు కదా అని ప్రశ్నించవచ్చు కయ్యేనులాగా, లేక ఆదాములాగా ఏదో వంక తిప్పి మాట్లాడవచ్చు. కానీ మోషే అలా మాట్లాడడానికి తన అంతరంగము ఒప్పుకోలేదు. అందుకనే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వాడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము ఏదో కలుగుతుంది, ఏదో వస్తుంది అని ఎవరైనా అంటే మనము అబద్ధికులముగా కానీ, లేకపోతే తప్పుడు సమాధానాలు చెప్పేవాళ్ళముగా కానీ మనము ఉండకూడదు. అలాగ ఉండినట్లయితే ఒకవేళ ఏదో తెచ్చేసుకున్నాములే అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఆ తెచ్చుకున్న దాని వలన మనకు ఆశీర్వాదము ఉండదు. దేవుని కార్యాలు మన యొక్క గృహాలలో కానీ మన జీవితాల్లో కానీ మనము చూడలేము. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము ఏమి చేయాలి అంటే యథార్థవంతులముగా మనము జీవించడానికే మన యొక్క జీవితాన్ని ప్రభువు ముందు ఉంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రియులారా, మహాసముద్రం అది ఎంత భయంకరమైన సముద్రమో తెలుసా? ప్రజలందరూ చూసి భయపడిపోతున్నారు. అయ్యో, కాలువా ఇది ఏమైనా, లేకపోతే ఇది ఏమైనా నైలు నదా, మన పిల్లలను పాడవేసినటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి నదా ఏమన్నా ఇది మహాసముద్రము, ఈ సముద్రము దగ్గరకు వచ్చినటువంటి మనము తప్పించుకోగలమాయక వెనుక సైన్యము వచ్చేస్తుంది, మోషే నువ్వు తప్పుకుంటే మేము సైన్యానికైనా లొంగిపోతాము అన్నట్లుగా గోల చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యథార్థముగా దేవుని వైపు చేతులెత్తుకున్నాడు మోషే. యథార్థవంతుని యొక్క ప్రార్థన వెంటనే దేవుడు విని అన్నాడు. ఏమన్నాడో తెలుసునా? మోషే, నీ చెయ్యి ఆ సముద్రము వైపుకు చాచు అన్నాడు. ఆ కర్ర కలిగినటువంటి ఆ చేతిని సముద్రము వైపు చాచేసరికి ఆ సముద్రము ఆ రాత్రంతా కూడా తూర్పు గాలి బలమైనదిగా వచ్చి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సముద్రము మధ్య నుండి ఇశ్రాయేలీలు సాగి వెడలిపోయారండి. ఒక యథార్థవంతుని యొక్క ప్రార్థన ద్వారా గొప్ప కార్యము, భూమి మీద ఏ నరుడు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని మోషే ద్వారా దేవుడు జరిగించాడండి. ప్రియులారా, గనుక మన జీవితంలో కూడా మనము యథార్థవంతులుగా ఉండిన అప్పుడు దేవుడు కూడా గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎక్కడ ఏమైనప్పటికీ కూడా మనము యథార్థముగా దేవుని యందు నిలిచి ఉండినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పట్ల గొప్ప కార్యాలను చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక విషయాన్ని కూడా నేను మీకు చెబుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత లేనటువంటి ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి ఒక మాటను నేను చెబుతాను. ఏంటి ఆ మాట అంటే, ప్రియులారా, ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందట. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఒక మోటార్ సైకిల్ ఉండేదట. ఉంటే ఆయనకు ఆ ఉద్యోగము దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి కనుక ఆయన ప్రతిరోజు ఆ బస్సు పై వెళ్ళి ఆ ఉద్యోగం చేసుకొని ఇంటికి వస్తూ ఉండేవాడట. ఇంటికి వస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఉన్నటువంటి ఆ మోటారు సైకిలు ఇంట్లోనే అలాగా ఉండేదట. ఉంటే ఒక సువార్తికుడు ఆ ఇంటికి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలు చెప్పడానికి వెళుతూ ఉండేవాడట. అంటే నేను సువార్తికుడు అని అన్నాను కానీ ఆయన సువార్తికుని కంటే కూడా పెద్ద పని చేసేటువంటి ఆయనేనట ఆయన. అయితే ప్రియులారా,
ఆయన ఆ బండిని చూసినప్పుడల్లా అనేవాడంట. ఏమనేవాడంటే, నాకొక బండి ఉంటేనండి, ఇలాంటి పెద్ద బండి, నేను ఇంకా ఎక్కువ సువార్తను నేను చేసేద్దునండి అంటా ఉండేవాడట. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లో ఉన్నటువంటి తన భార్యతో, ఆ యొక్క ఉద్యోగస్తుని యొక్క భార్యతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మాకున్నది ఆ బండేనండి. మాకు చిన్న ఉద్యోగమే కదండీ! క్రొత్తగా ఇప్పుడే వచ్చిందండి. ఇప్పట్లో మరి ఆ బండి మరల ఎప్పుడైనా మాకు అవసరమైతే మేము కొనుక్కోలేమండి అన్నట్లుగా ఆ సువార్తికునికి చెప్పేదట ఆ యొక్క ఉద్యోగస్తుని యొక్క భార్య. అయితే మాటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి ఒక పెద్ద బండి ఉంటే నేను చాలా ఎక్కువ సువార్త చేసేద్దునండి అని చెబుతూ ఉన్నాడట. అయితే ఒకరోజు తన భార్య, ఉద్యోగస్తుని యొక్క భార్య తెగించి తన భర్తతో మాట్లాడుతూ ఉందంట. ఏమండి, మన దగ్గరకు వచ్చేటువంటి ఆ యొక్క సువార్త చెప్పేటువంటి ఆయన ఉన్నారు కదా, ఈ బండిని చూసినప్పుడల్లా ఇలాంటి పెద్ద బండి ఉంటే నేను ఎక్కువ సువార్త చేసేద్దునండి అని మాటికి కూడా అంటున్నాడండి. దేవుడు మనకేదో చిన్న ఉద్యోగం ఇచ్చాడు కదండి, అవసరమైతే మీరు లోను పెట్టైనా ఇంకొక బండి కొనుక్కుందరిగానండి, ఈ బండి ఆయనకి ఇచ్చేద్దామంటే సహృదయం కలిగినటువంటి భర్త ఏం చేశాడట అంటే, అలాగే ఆయనకి ఇచ్చే అయితేనే అని చెప్పేసి తాళం ఇచ్చేసి వెళ్ళాడట మరలా ఉద్యోగానికి. వెళితే ఆయన ఆయన ఏమని చెప్పాడంట అంటే, తర్వాత కొనుక్కోవడం కాదు కానీ ముందు మనం ఏం చేద్దామంటే, ఆయన వాడుకున్నంత కాలం వాడుకొని ఆయనకు అవసరం లేనప్పుడు, లేకపోయినట్లయితే మనకు అవసరమైనప్పుడు మనము ఆయనకు ఆ బండి ఇమ్మని చెప్పు అని చెప్పిచ్చాడంట. ఇస్తే ఆయన ఆ మాట చెప్పిందంట, అయ్యా మీరు బండి వాడుకోండి, కానీ మాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మరలా మాకు ఇవ్వండి అని చెప్పి ఆ బండిని ఆయనకి ఇచ్చిందట. ఎప్పుడైతే ఆయనకి ఇచ్చిందో ఆయన బండి పట్టుకుని వెళ్ళిపోయి ఆ బండి మీద గాడ్స్ గిఫ్ట్ అనేటువంటి ఒక మాటను రాయించుకుని వచ్చేసాడంట. వచ్చేసి అందరికీ చెప్తున్నాడంట, పలానా వాళ్ళు నాకు బండి ఇచ్చేస్తారు, పలానా వాళ్ళు నాకు బండి ఇచ్చేస్తారు, దేవుడు చేసిన కార్యము అని చెప్పి అందరికీ చెప్పడము మొదలుపెట్టాడంట. ఇదేంటి, ఆయనకు మనము సంపూర్తిగా ఇచ్చేయలేదు కదా ఆ బండి, అందరితోనూ ఇలాగ చెబుతూ ఉన్నాడంట. మరలా దాని మీద గాడ్స్ గిఫ్ట్ అని చెప్పేసి వెంటనే వ్రాయించేశాడేంటి ఆయన, మనం ఏమీ సంపూర్ణంగా ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయలేదు కదా అని వాళ్ళు బాధపడ్డారంట. ఈనాడు మనుషులు ఎలాగున్నారంట అంటే, ఎందుకు ఈ యథార్థత గురించి మనము నేర్చుకోవలసినటువంటి అవసరం ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనములో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొనుచున్నారు అని లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారంట మనుషులు? ఈనాడు మన జీవితాలలో దేవుని యొక్క కార్యాలు, మన ప్రార్థనకు సమాధానాలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనలో యథార్థత లేకుండగా వివిధమైన తంత్రాలను కల్పించుకొని. ప్రియులారా, మన పరిచర్యలో ఇలాంటి తంత్రాలు, ఏ విధమైనటువంటి మంత్రాలు, ఏ విధమైనటువంటివి కూడా లేనందుకు మనము ప్రభువుని ఎంతో స్తుతించాలి. ప్రియులారా, గత విశ్రాంతి దినాన్న మన పరిచర్య విషయంలో చాలా పెద్ద కీడు చేయడానికి పురుకొల్పబడినటువంటి దుష్టులకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎన్నో తంత్రాలు చేస్తూ ఉంటారు, ఎన్నో యుక్తికరమైనటువంటి పనులు ఎన్నో చేస్తూ ఉంటారు. ఎందుకొరకంటే మన పరిచర్య యథార్థత మీద కట్టబడుచు ఉన్నటువంటి పరిచర్య. మిమ్మలను నడిపించే మీ యొక్క ఆత్మీయ తండ్రి ఒక యథార్థమైనటువంటి మాటలను దేవుని యొక్క సన్నిధిలో మనకి బోధించేటువంటి సేవకుడు అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకొరకంటే యథార్థముగా దేవునిలో ఉండడము వారికి చేతగాక వివిధమైన తంత్రములు కల్పించుకొని సంఘాలను కట్టుకుందామనో, లేకపోతే ఆస్తులను సంపాదించుకుందామనో, లేకపోతే ఇంకా ఇంకా ఎన్నో రకాలైనటువంటి తంత్రములను, లేకపోతే యుక్తికరమైనటువంటి పాముల వలె ప్రవర్తించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కానీ మోషే జీవితంలో యథార్థతను బట్టి గొప్ప కార్యాలను చేశాడు. మన జీవితంలో కూడా, మన పరిచర్యలో కూడా దేవుడు తన గొప్ప కార్యములను జరిగించినట్లుగా మనమందరము కూడా యథార్థమైన హృదయముతో ప్రభువును ఆరాధించుదముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక స్త్రీ జీవితాన్ని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యథార్థమైనటువంటి సమాధానము చెప్పినటువంటి ఒక స్త్రీ.
ఆ యొక్క ఆ యొక్క సేవకులు ఎవరు అంటే ఎలీషా అనబడినటువంటి సేవకులు. ఆయన గొప్ప ప్రవక్త ఆయన. ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు ప్రియులారా మనందరికీ కూడా తెలుసును కదా! ఆ యొక్క సీబీసీలలో కానీ, ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క చిల్డ్రన్స్ రిట్రీట్‌ల్లో కానీ, ఎప్పుడు కూడా ఈ గెహాజీని గూర్చిన ఓ పాటుంటుంది. బుడబుడ ములిగాడు, 7 సార్లు ములిగాడు, పైకి లేచాడు అని చక్కనైనటువంటి చాలా బాల్యము నుండి నేర్చుకోవలసినటువంటి గొప్ప సత్యమన్నమాట ఆ యొక్క ఆ సందర్భం. అందుకనే బాల్యమప్పుడే ఆ పాటలను చిన్నపిల్లలకు వ్రాసి నేర్పిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని పిల్లలంగా, ఒక యాజకుని యొక్క సహవాసములో ఉన్నటువంటి వారముగా మనం ఎలాగుండాలి అనేటువంటి విషయం ఈ ఈ యొక్క సందర్భంలో మనము తెలుసుకోగలుగుతాం. ఆయన దగ్గరే ఉన్నాడు, ఎలీషా గారి దగ్గర. కానీ ఎలీషా తరువాత ఎలీషా అంతటి ప్రవక్త అవ్వాలి ఆయన. కానీ ఆయనలో యథార్థత లేదు. ఆయనను ఒక రోజున, గెహాజీ ఎక్కడికి వెళ్ళావమ్మా అని ప్రశ్నించారు. నేనెక్కడికి వెళ్ళానండి, నేనెక్కడికి వెళ్ళలేదండి, నేనెక్కడే కదా ఉన్నానండి అని ఎంత చాకసఖ్యంగా అబద్ధం మాట్లాడేశాడో. అయితే ఎలీషా గారు అంటూ ఉన్నారు, నీవు వెళ్ళి ఆ యొక్క కుష్ఠరోగి అయినటువంటి నయమానుతో మాట్లాడుతూ ఉండినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఈ లోకంలో ఏదో సంపాదించుకునేటువంటి సమయం అనుకున్నావా ఇది? యథార్థముగా ఉండి నా తరువాత నీవొక ప్రవక్తవు కావలసినటువంటి వాడవైన నిన్ను దేవుడు విసర్జించి, ఇదిగో ఆ యొక్క నయమానుకు పోయినటువంటి కుష్ఠరోగము నీకును నీ సంతానానికి నీ సదాకాలమును ఉండుగాక అన్నాడు. వెంటనే ఆ కుష్ఠరోగం అతని మీదకు వచ్చేసింది. ఇంటి వాళ్ళందరికీ కూడా అది ఆవరించేసింది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యథార్థత లేకుండగా, సత్యము లేకుండగా మనము తెచ్చుకున్నటువంటిది మనకు లాభము అని అనుకుంటాము. కానీ దాని వలన కుటుంబం ఎంత పాడైపోతుందో, పిల్లలు ఎంత చెడిపోతారో, మన యొక్క ఆశలన్నీ కూడా ఎలాంటి అడియాసలుగా మిగిలిపోతాయో ఆ తర్వాత అర్థం చేసుకోగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ ఎలీషా గారి యొక్క సంఘంలో ఒక విశ్వాసి ఉంది. ఆ యొక్క స్త్రీ పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ శిష్యుని యొక్క భార్య అని మాత్రమే వ్రాయబడింది ప్రియులారా. ఆ యొక్క స్త్రీ ఒక రోజున భర్తను కోల్పోయినటువంటి దిక్కులేనిదైపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు ఆమెకి. ప్రియులారా, ఎవరైనా యవన కాలంలో ఉన్నటువంటి అక్కకు కానీ చెల్లికు కానీ మరి దురదృష్టవశాత్తు తన యొక్క వివాహ బంధాలు ఒకవేళ చెడిపోతే, పాడైపోతే, యవన కాలంలో ఉంది, బ్రతకడానికి ఏదో పని చేసుకుంటుంది, అబద్ధం ఆడినా లేకపోతే ఎలా తిరిగినా సరే యవన కాలంలో ఉంది, భర్త లేడు, ఏం చేస్తాము అని మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జాలి పడతా ఉంటారు. అలాంటి వాళ్ళను ఏమాత్రము కూడా పట్టించుకోకుండా వదిలేద్దాములే అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనలో అలాగ ఉండకూడదండి. ఈమె విధవరాలే, భర్తను కోల్పోయినటువంటి స్త్రీయే, చిన్న పిల్లలు కలిగినటువంటి ఆ ఇక ఇంట్లో పిల్లల తల్లియే ఆమె. కానీ ఆమె యథార్థవంతురాలుగా ఉండడానికి ఇష్టపడింది. కానీ లోకములో నేను భర్తను కోల్పోయాను కదా, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు కదా, యవనస్తురాలను కదా, నేను ఎలా బ్రతికితే నన్ను ఎవరో అంటారు అన్నట్లుగా బ్రతకలేదండి ఆమె. ఆమె ఎంత యథార్థవంతురాలోనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమె దగ్గరికి తన భర్త చేసినటువంటి అప్పులు తీర్చమని చెప్పి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చారట. ఆమె యొద్ద ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఆ యొక్క అప్పు ఇచ్చిన వాళ్ళతోనూ కూడా యథార్థమే చెప్పింది. అయ్యా నా దగ్గర మరి ఏమీ లేదు అంటే, అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా కఠినమైన హృదయాలు కలిగినటువంటి వారై ఉంటారు. అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా చెడ్డ హృదయము కలిగినటువంటి వారయ్యే ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఎంతో ఏడిపించి, ఎంతో బాధించి, ఆ అప్పులను లాక్కొని వెళ్ళి వాళ్ళ ఇండ్లను కూడా వాళ్ళు అమ్మించేసి, ఆ ఇళ్లల్లో నుండి కూడా వాళ్ళ సామాగ్రంతా కూడా బయటకు లాక్కొని వచ్చేసి అప్పులు కట్టించుకొని తీసుకుని వెళుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోడ్డున పడ్డ ఆ కుటుంబం యొక్క ఏడుపు ఎంత ఏడుపై ఉంటుందో ప్రియులారా. ఏమమ్మా, ఇంత పెద్ద ఇల్లుందా నీకు? మీ భర్త చేసిన అప్పులు నువ్వు తీర్చవా? ఈ ఇల్లు రాసిచ్చేయి, లేకపోతే మీ ఇద్దరు పిల్లలని కూడా మేము తీసుకుని వెళ్ళిపోతాము అన్నట్లుగా ఆ యవనస్తురాలైనటువంటి ఆ స్త్రీని వాళ్ళు భయపెడుతూ ఉంటే ఏమి చెయ్యాలో తెలియలేదు ఆమెకి. పరిగెత్తుకుని వెళ్ళిపోయిందండి. సేవకుని దగ్గరికి వెళ్ళిపోయింది. సేవకుని దగ్గరికి వెళ్ళిపోతే ఆ సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది? ఏంటి ఈ సేవకుడు ఏంటి ఇంతవరకు, నేను చాలా మంచి సేవకుడు, ఈయన చాలా యథార్థమైన సేవకుడు, ఆయన మాట నిజముగా జరిగి తీరుతుంది అని నేను ఎప్పుడూ విశ్వసించాను. నా భర్త కూడా ఈ సేవకుని గురుండి నాకు ఎన్నో మంచి మాటలే చెప్పాడే, కానీ ఏనాడు కూడా మన సేవకులు కూడా అందరిలాంటి సేవకులే అన్నట్లుగా మన సేవకుని గురుండి మాట్లాడలేదు. నాకు ఏమీ లేదు అని వెళ్ళి చెప్పుకుంటే మరలా నా దగ్గర ఏముందని అడుగుతున్నాడేంటి ఈయన అంటే, ఈ సేవకుడు ఎటువంటి వాడు అని ఆమె ప్రశ్నించుకోలేదండి. ప్రశ్నించుకోకుండా ఎందుకు అడుగుచున్నాడంటే, అక్కడ సేవకుడు కూడా ఈమె యొక్క యథార్థమైన హృదయాన్ని తెలుసుకోవడానికి, దేవుని మనస్సు కలిగినటువంటి ఆ సేవకుడు కూడా ఆమెను అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నదమ్మా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మంచి పరిచర్య చేసినటువంటి గుంటూరులో ఒక సేవకుడు ఉన్నారు. చాలా గొప్ప పరిచర్య చేశారు ఆయన. ఆయన దగ్గరికి తన యొక్క విశ్వాసులలో ఒక విశ్వాసి వచ్చారట. వచ్చి, ప్రియులారా, నేను దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానండి అన్నదంట. అమ్మా, అంతకంటే గొప్ప భాగ్యం ఏముందమ్మా? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటున్నావు, చేసుకో తల్లి అన్నారంట ఆయన. 3 రోజులు ఉపవాసము అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి, నాకు దేవుడు రాత్రి దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనంలో నాకు 4 లక్షల రూపాయలు మీరు నాకు ఇచ్చినట్లుగా దర్శనం వచ్చిందండి అన్నాడంట. నేను నిజముగా చాలా అవసరంలో ఉండి వచ్చానండి, దేవుని దగ్గర మొరపెట్టుకున్నానండి, నా పిల్లకు సారి పెట్టి పంపించాలండి, ఆ అవసరము మరి దేవుని దగ్గర పెట్టుకుంటే మీరే నాకు ఇచ్చినట్లుగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి అన్నాదట ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చాలా చాలా తెలివి కలిగినటువంటి సేవకుడు ఆయన. ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి సేవకుడు ఆయన. ఏంటమ్మా, ఏంటి మరలా చెప్పు అని మరలా చెప్పించుకున్నాడంట. నీకు సారి పెట్టడానికి 4 లక్షలు కావలసి ఉంటే దేవుని పని మానేసి సార్లు పెట్టడానికి దేవుడిచ్చినటువంటి డబ్బులు మీ అందరికీ కూడా నేను సార్లు పెట్టడానికి ఇమ్మని నీతో చెప్పాడా? నాతో చెప్పమని చెప్పి మళ్ళా ప్రార్థన చేయి 3 రోజులు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ యొక్క సహవాసం నుండి మానేసి అంతేకాకుండా ఆ సేవకుల గురించి చాలా చెడ్డ సమాచారం, చాలా చెడుగా ఆ యొక్క ప్రాంతాలన్నింటా కూడా ఆ సేవకుడు గురించి చాలా చెడ్డ సమాచారాన్ని ప్రకటన చేయడం మొదలుపెట్టిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ హృదయము కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ యొక్క తప్పుడు ఉద్దేశాలను ఇతరుల మీద మోపి ఇతరుల యొక్క సాక్ష్యాన్ని, ఇతరుల యొక్క మర్యాదను కూడా పోగొట్టడానికి చెడ్డ హృదయము కలిగినటువంటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈమె ఎలీషా గారు అడుగుతూ ఉంటే ఏమంటుందో తెలుసునా? అయ్యా, నీ గురించి నా భర్త చాలా మంచి సాక్ష్యం చెప్పేవాడు, నేను కూడా చూస్తున్నాను కదా, మిమ్మల్ని చాలా నమ్మాను, కానీ ఏంటి ఈరోజు నా దగ్గర ఏమీ లేదు అని మీతో చెప్పుకోవడానికి వస్తే నా దగ్గర ఏముంది అని మరలా తిరిగి నన్ను అడుగుతున్నారు అని అనుకోకుండా, దేవుని సేవకుని దగ్గర నేను యథార్థము చెబితేనే నాకు ఆశీర్వాదం ఉంటుంది అని ఎరిగి, అయ్యా, నా ఇంట్లో ఉన్నది ఒక్కటే, అది నూనె బుడ్డిలో కొంచెము నూనె ఉంది అని చెప్పింది ఆమె.
అయ్యో! ఎంత యథార్థమైన హృదయం అండి. చాలామంది ఉంచుకొని లేదు అని చెప్పేవాళ్ళుగా ఉంటారు. లేకపోతే లేకపోయినా సరే కానీ ఉంది అన్నట్లుగా నటించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండూ కూడా చెడ్డవే క్రైస్తవ జీవితంలో. ఉండి లేనట్టుగా గానీ, లే లేకుండా కూడా ఉన్నట్లుగా కానీ మనం ఎప్పుడూ కూడా ఉండకూడదండి. ఈమె తన దగ్గర ఉన్నదాన్ని ఉన్నట్లుగానే చెప్పింది. ఏముందట? కొంచెము నూనె బుడ్డిలో ఉంది అని చెప్పింది. ఆ మాటను బట్టి ఆమె యొక్క యథార్థతను దేవుని సేవకుడు గ్రహించి వెంటనే అన్నాడు, అమ్మా, నీవు ఇంటికి వెళ్ళి మీ పిల్లలని ఊరు వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఆ ఖాళీ కుండలన్నీ కూడా తెచ్చి మీ ఇల్లంతా నింపమని చెప్పు. ఇల్లంతా నింపేసిన తర్వాత నీ పిల్లలు నీవు కూడా గదిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసుకోండి. నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నూనె బుడ్డులో ఉన్న నూనెను తెచ్చి అన్ని బుడ్డులలోనికి కూడా అన్ని కుండలలోనికి కూడా వంపడం మొదలుపెట్టు. అయితే అలా చెయ్యమ్మా అని చెబితే ఆ మాటను కూడా ఎంత నమ్మి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుందో. ఏదో ఏదో మాకేదో మాట సాయం చేస్తారు, ఏదో మాకు చేతులలో ఏదో సహాయము మాకు అందిస్తారు అని అనుకుంటే మరలా వెళ్ళి మాకే పని చెప్పాడా ఈ యొక్క సేవకుడు అని అనుకోకుండగా సేవకుడు చెప్పింది చెయ్యుట్లోనే నాకు ఆశీర్వాదం. ఖాళీ బుడ్డులు తెచ్చుకోమనడంలోనే నాకు ఆశీర్వాదం ఉంది. ఖాళీ బుడ్డిలో కొంచెము నూనె బుడ్డిని వంపడంలోనే నాకు ఆశీర్వాదం ఉంది అని చెప్పి ఆమెకు ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే చేయడానికి వెనకకు తిరిగి ఇంటికి వెళ్ళిందండి. పిల్లలతో చెప్పింది, కుండలన్నీ తెచ్చి ఇంట్లో పెడతా ఉన్నారు. ఒకవేళ అలా వాళ్ళ పిల్లలు అమ్మని అడిగి ఉండొచ్చు, అమ్మా ఎందుకమ్మా ఇలాంటి ఖాళీ కుండలన్నీ తెచ్చి ఇంటి నిండా పెట్టింతున్నావు? అప్పులోళ్ళు వచ్చేమో మనల్నేమో అన్ని మాటలు అంటుంటే కుండలు తెమ్మంటున్నావు ఎందుకమ్మా అని ఒకవేళ అడిగి ఉండొచ్చు. అడిగితే, నాన్న, దేవుని యొక్క సేవకుడు ఎలా చేయమని అన్నాడరా, ఆయన చెప్పినట్లుగా మనకు చేస్తే మనకు ఆశీర్వాదం ఉంటుందిరా అని పిల్లలకు కూడా చెబితే ఆ పిల్లలు కూడా మంచి ఆసక్తితో వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారండి. ఊరంతా తిరిగేసి ఎక్కడా కూడా కుండలు మిగలకుండగా తెచ్చేశారంటండి. అప్పుడు పిల్లలతో చెప్పింది, బాబు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం రండి అని ప్రార్థన కూడికను ఏర్పాటు చేసిందేమో ఇంట్లో ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి ఆ కొంచెము నూనె బుడ్డిను ఆ యొక్క మిగిలిన కుండలన్నిటిలోనూ కూడా దిమ్మరించడం మొదలుపెట్టింది. కుండలన్నీ నిండిపోతున్నాయి, కుండలన్నీ నిండిపోతున్నాయి, కుండలన్నీ నిండిపోతున్నాయి, కుండలన్నీ నిండిపోతున్నాయి. అన్ని కుండలు నిండిపోయినాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆ యొక్క యథార్థవంతురాలైనటువంటి ఆ విశ్వాసి సేవకుని దగ్గరకు మరలా పరిగెత్తుకుని వెళ్ళిపోయిందండి. అయ్యా, మీరు చెప్పినట్లుగానే నేను చేశానయ్యా. అయితే ఇప్పుడు ఇంటిలో పెట్టిన కుండలన్నీ కూడా నిండిపోయినంత నూనె వచ్చేసిందయ్యా. ఏం చేయమంటారయ్యా అని అడిగితే ఆయన సావుకారుల దగ్గరికి తీసుకుని వెళ్ళి అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసుకో, మిగిలిన దానితో నీ పిల్లలను కూడా ఈ రోజు వరకు ఎలాంటి యథార్థత నీవు కలిగి ప్రభు బిడ్డగా బ్రతికావో నీ దినములన్నింటను కూడా అలాంటి యథార్థవంతురాలుగా బ్రతికి నీ బిడ్డలకు ఆశీర్వాదాలను మిగిలించు తల్లి అన్నట్లుగా ఆమెకు చెబితే ఆమె వెళ్ళిపోయింది, అప్పులన్నీ తీర్చేసుకుంది. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడు గనక ఆ యథార్థవంతురాలికి దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో తెలిసినా, తన జీవితంలో మరలా ఏనాడు కూడా నాకు బాగోలేదండి, నాకు ఇంట్లో సరిపడడం లేదండి, నాకు ఇంట్లో చాలలేదండి, నాకు పరిస్థితి బాగోలేదని ఏనాడు కూడా సేవకుని దగ్గరికి రాలేదండి. దేవుని పిల్లలమైన మనము యథార్థమైన హృదయము కలిగినటువంటి వారముగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అంత గొప్పగా ఉంటాయి. మనము యథార్థవంతులముగా మన హృదయాలను దేవునిలో మనము కలిగినటువంటి వారముగా ఉంటే దేవుడు మన పక్షముగా ఉండి గొప్ప కార్యాలను చేస్తాడు. యథార్థముగా మనము ఉండినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలను దేవుడు పోషిస్తాడు. యథార్థవంతులముగా మనం ఉండినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మార్గములలో శత్రువులు ఎదురైనప్పటికీ కూడా వాటి మీద జయమును పొందుకోవడానికి దేవుడే సహాయం చేస్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఇలాగ తెలియచేస్తూ ఉంది.
కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనములో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. యథార్థముగా ప్రవర్తించడం మనము కలిగి ఉంటే ఆయన మనకు ఏ మేలు అవసరమైనప్పటికీ ఆ మేలును ఎప్పుడూ చెయ్యకుండా ఉండడండి. ఈనాడు సాతానుడు యథార్థత మీద మనలను దాడి చేసి మనలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక మంది జీవితాలలో యథార్థత లేని వారినిగా చేస్తూ ఉన్నాడు. భర్తలను యథార్థవంతులుగా ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నాడు. స్త్రీలను కూడా యథార్థవంతులుగా ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు మన సహవాసములో ఎవ్వరి జీవితంలోనూ రాకుండునుగాక. ఇందులో గురించి ఒక సాదృశ్యాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను. యోబు గ్రంథంలో యోబు యొక్క భార్యను గురించి మనము చూసినట్లయితే, యోబు నీతిమంతుడండి, యోబు యథార్థవంతుడండి. చెడుతనమంతట్లోనూ కూడా అతడు ఏ చెడుతనమును ఎరిగినవాడు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సత్యవంతుడు, యథార్థవంతుడు అయినటువంటి నీతిమంతుడైనటువంటి యోబు యొక్క భార్యను ఏనాడు కూడా నిందించినట్లుగా కానీ, ఏనాడు కూడా బాధించినట్లుగా కానీ అతడు లేడండి ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో ఒకనాడు యోబు గారికి చాలా వేదనాకరమైన కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు తన భార్య, అయ్యా, నన్నేనాడు ఒక్క మాట కూడా అని నన్ను బాధ పెట్టలేదయ్యా, ఒక్కనాడైనా ఒక చెయ్యెత్తి నన్ను దెబ్బైనా కొట్టలేదయ్యా, అయ్యో నన్ను మా ఇంటికి వెళ్ళి నాకేమైనా తీసుకురా అని చెప్పి ఏనాడు నన్ను బాధించలేదయ్యా, నన్ను కానీ నా పిల్లలను కానీ ఎంత ప్రియముగా చూసుకున్నావయ్యా, అలాంటి నీకింత కష్టం వచ్చిందా, అయ్యో నీకేమీ నేను చేయలేకపోతున్నాను, నాకొచ్చినా బాగున్నా అన్నట్లుగా ఆ భర్తను చూసి ఏడాల్సింది పోయి ఆ భర్త దగ్గరకు వచ్చి ఒక మాట అంటుంది. ఏమంటుందో తెలిసిన, నీ యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో అంటుంది. అంటే సాతానుడు క్రైస్తవ బిడ్డల యొక్క యథార్థత మీద దాడి చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి ప్రియులారా. దేవుని బిడ్డలమైన మనము ఏ విషయములోనూ యథార్థతను విడిచిపెట్టకూడదు. మన యథార్థతను దేవుడు చూడాలని ఆశపడే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన మనలను అడుగుచూ ఉన్నాడు. మోషేను అడిగాడు. మోషే దాచుకోకుండా తన దగ్గర ఉన్నదానిని తేటగా ప్రభువుతో యథార్థముగా చెప్పాడు. ఆ యొక్క ఒక్క కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో మోషే జీవితంలో. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా యొక్క శిష్యుని భార్య విషయంలో కూడా ఆమె యథార్థమైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి కారణాన్ని బట్టి తన కుటుంబాన్ని కూడా ఏనాడు కూడా చింతలేని కుటుంబంగా ఆ కుటుంబాన్ని దేవుడు పోషించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యథార్థముగా ప్రవర్తించేటువంటి వారికి దేవుడు మేలు చేసేవాడు. ఏ మేలైనా సరే ఆ మేలును ప్రియులారా, మనమందరము కూడా క్రీస్తు పిల్లలముగా, దేవుని పిల్లలముగా, దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి వారముగా అన్ని విషయాలలో యథార్థవంతులముగా ఉండి ఈ భూమి మీద ఒక సాక్ష్యము కలిగినటువంటి క్రైస్తవులముగా జీవింతుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించినటువంటి నీ మాటలను బట్టి వందనాలు. నిజమే, సాతానుడు మా యథార్థతల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా మేము యథార్థతను విడిచిపెడతాము, ఎలాగైతే మేము యథార్థత నుండి తప్పిపోతామో అని సాతానుడు మా యథార్థతను విడిచిపెట్టే విధముగా పిల్లల వలన కానీ, స్త్రీల వలన కానీ, లేకపోతే పురుషుల వలన కానీ తప్పిపోయే మార్గాలను సాతానుడు వెతుకుతున్నటువంటి ఈ దినాలలో దేవా, మేమెవ్వరము కూడా యథార్థతను విడిచిపెట్టని వారముగా, యోబు లాంటి యథార్థత కలిగినటువంటి జీవితాలు జీవించేటువంటి వారముగా, మోషే లాంటి గొప్ప కార్యాలను చూడగలిగినటువంటి దేవా, ఏమీ లేని పరిస్థితులలోనే యథార్థత కలిగినటువంటి వారముగా దేవా, ఎలీషా శిష్యుని యొక్క భార్యావలే కూడా ప్రభువా దేవా, అప్పుల వారు బాధ పెట్టడానికి ఇంటికి వచ్చినప్పటికీ కూడా యథార్థతను కోల్పోని సాక్ష్యము కలిగినటువంటి స్త్రీగాను దేవా, మా జీవితాలు మేము ఈ లోకంలో బ్రతికి దేవా నీ గొప్ప కార్యాలను మా జీవితంలో మేము దేవా చూడగలిగినటువంటి ఆ కృపను ఇమ్మని వేడుకొనుచున్నాను.
విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయములోనూ కార్యసిద్ధిని కలుగు చేయండి. మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మీ అందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. మరలా రేపు రాత్రి శనివారం మరలా ఈ విధంగా కలుసుకుందాం. అంతవరకు కూడా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.